ప్రతి మహిళకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తానని అది కాస్త పక్కకి వెళ్ళిపోయి P4 మార్గదర్శులు వస్తారని మార్గదర్శి చిట్ ఫండ్స్కి పబ్లిసిటీ చేస్తూ ఆ తర్వాతన బంగారు కుటుంబాలంటాం ఎవరైతే బాధితులో వాళ్ళు అంటూ ఓ 15 లక్షల మందిని బాగు చేస్తా 20 లక్షల మందిని బాగు చేస్తూ ఉంటాం అర్థం లేని ఒక థీరీని ప్రజలకి చెప్తూ కథ నడిపిస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు మార్గదర్శులు అంట ఎవరెవరికి అవకాశం మార్గదర్శులు అంటే బిల్డర్లట రియల్టర్లట విద్యాసంస్థల యాజమాన్యాలట వైద్యులట న్యాయవాదులట ఎన్జిఓలట రోటరీ క్లబ్బులట విశ్రాంత ఉద్యోగులట ఎన్ఆర్ఐలంట వ్యాపారులట పారిశ్రామికవేత్తలట బ్యాంకులంట ప్రభుత్వాధికారులంట సిబ్బంది అంట ప్రజాప్రతినిధులట కాంట్రాక్టర్లట ఆటోమొబైల్ యాజమాన్యాలట ఎంటర్ప్రెన్యూర్స్ అంట ఎవరైనా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చంట ఎవడైనా నేను నమోదు చేసుకున్నాయా వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో పెన్షన్ నేను డబ్బులు ఇస్తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయ్యే వైద్యం ఖర్చులు నేను పెట్టుకుంటాను వాళ్ళ ఇంట్లో చదువులని నేను ఖర్చు పెట్టుకుంటాను అంటాడా ఎవడన్నా ఎవరికైంది అప్పుడు ప్రభుత్వానికి ఎందుకు పెట్టుకోవడం డైరెక్ట్గా వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి పేరు వస్తుంది కదా ఇక్కడ చేస్తే ప్రభుత్వానికి కదా పేరు వచ్చేది ఏంటి అసలు ఏం చేయాలి వాళ్ళు అది స్పష్టంగా చెప్పండి అది ముఖ్యం